Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చింతమనేని అసలు చింత ఇదేనా? పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. వైసీపీ నుంచి నేతలను చేర్చుకోవడమే కాకుండా వారికే ప్రాధాన్యత దక్కుతుండడాన్ని చింతమనేని ప్రభాకర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆళ్ల నానితో పాటు ఏలూరు కార్పొరేషన్ మేయర్ కుటుంబం టీడీపీలో చేరే సమయంలోనే చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము గత 5 ఏళ్ల పాటు ఎన్నో కేసులు ఎదుర్కొని వారి చేత మాటలు పడి పోలీస్ స్టేషన్కి వెళ్లి చివరకు జైలు జీవితం కూడా గడిపి వస్తే నేడు అధికారం కోల్పోయిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవడం పైన కూడా చింతమనేని ప్రభాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. చింతమనేని ప్రభాకర్ మామూలుగా దూకుడుగా ఉండేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం తన నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అందులోనూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విషయంలోనే ఆయన యాక్టివ్గా కనిపిస్తున్నారు తప్పించి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. జనసేన ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నాయకత్వం కూడా వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడమేంటని చింతమనేని వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని బాధలు పడి జెండాను వదలకుండా పార్టీ కోసం పనిచేస్తే చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆనందం లేకుండా పోయిందని అంటున్నారు. అందుకే చింతమనేని ప్రభాకర్ అధినాయకత్వానికి కూడా ఇటీవల కాలంలో టచ్ మీ నాట్ అన్న తరహాలోనే ఉన్నారు. ఏదైనా పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఆయన పని చేసుకుంటూ వెళుతున్నారు. అయితే త్వరలో సంక్రాంతి పండుగ వస్తుండటంతో ఆయన ఆ బిజీలో ఉన్నారని, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు బరులను ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తుండడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకోసమే ఆయన కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద చింతమనేని ప్రభాకర్ మాత్రం 2014 నుంచి 2019 వరకు ఉన్న తరహాలో ఇప్పుడు ఉండడం లేదన్నది మాత్రం పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్న విషయం.